తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ప్రత్యేకంగా 2025 మరి సంవత్సరము మరి ఈస్టర్ అంటే శ్రమల దినాల నుంచి మరి 2026 సంవత్సరం మరి మనం శ్రమల దినాల్లో నడిపించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నా గ్రామం. నేను ఈ ఊరికి కోడలిని. అందరికి చేస్తా. కీర్తిశేషులు మా అత్తయ్య మామ కీర్తిశేషులు కమలమ్మ గారి అన్న కోడల్ని నేను. మరి మా బావగారు, మా మధ్య దేవానందం, మా పెద్ద బావగారు, ఇప్పుడు లలితమ్మకి ఇక్కడ కూర్చున్నారు, దేవానందం ఉన్నారు, ఇందిరమ్మ, వీళ్ళందరూ మా యొక్క రక్త సంబంధికులు. ఊరంతా నా రక్త సంబంధికులే. మరి అంతా రాచపూడి వారము. మరి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా మరి పోయిన సంవత్సరం జనవరిలో ఒక సాక్ష్యం ఉన్నది. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత వాక్యంలో ఎక్కిపోతాం. పోయిన సంవత్సరం జనవరి 13వ తారీఖు నా జీవితంలో ఒక అద్భుత కార్యం దేవుడు చేశాడు. అంటే నేను చాలా బలహీనస్వాన్ని. నేను హార్ట్లో పేస్ మేకర్ ఉంది, ఒక యంత్రం ఉంది నాకు. ఆ యంత్రం ద్వారానే నేను నడుస్తూ ఉన్నాను. అయినను దేవుడు నన్ను 3 సంవత్సరాలు కాపాడినాడు. అయినా పోయిన సంవత్సరం నేను సడన్గా అంటే ఒక వామిటింగ్ అయింది ఇంట్లో. ఇంకా ఇంట్లోనే నాకు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ పోయినాయి, ప్రాణం పోయింది ఇంట్లోనే. ఏం లేదు, నాకు ఊపిరి కూడా లేదు. అప్పుడు మా భర్త గారు కూడా విశ్వవాణి మీటింగ్స్ పోయినారు, ఎవరు లేరు. మా అక్క మాత్రం మా ఇంటికి వచ్చింది, దేవుడు పంపించిన దూత. మరి ఆమె ద్వారా ఇంకొక పాస్టర్ డ్రైవర్గా వచ్చినారు, ఆయన సుధాకర్ పాస్టర్ని. ఏం లేదు నా దగ్గర. మా అక్క పడిపోయినాను, ఒక నర్స్ నాకు ఇంజక్షన్ వేస్తుంది, ఆమె వచ్చింది. ఈ మెడికవర్కి తీసుకుపోయినారంట. ఏం లేదమ్మా, ఎందుకు తెచ్చినారు ఏమను, అంత ప్రాణం పోయింది అని చెప్తున్నారంట. నాకైతే ఏం గుర్తులేదు, ఇంట్లోనే పడిపోయినాను. వాళ్ళు ఎంతనో కాపా తీసుకొని వెళ్ళిపోయినారు. మరి దేవుడు ఆశ్చర్యకరుడు, నిజంగా అద్భుతకరుడు, ప్రాణాన్ని ఇచ్చే దేవుడు. అద్భుతాలు చేసినాడు, అప్పుడు చేసినాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. మారని దేవుడు మన దేవుడు, మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. అన్ని అద్భుతకరం, ఊహించే దానికంటే మనకు అద్భుతంగా చేస్తాడు మన దేవుడు. నేను ప్రత్యక్షంగా మీ ముందర నిలబడినాడంటే దేవుడు చేసిన అద్భుత కార్యం. ఈ విధంగా లేచి నిలబడి నా పనులు నేను చేసుకుంటూ సువార్త సేవలో నేను పాల్గొంటూ ఉన్నానంటే దేవుడు ఒక నన్ను సాక్షిగా ఊపిరిచ్చినాడు. ఒక గంటన్నర పట్టిందంటే నాకైతే ఏం గుర్తులేదు. నా భర్త హైదరాబాద్ వరకు పోయినారు, ఆయనకు అన్ని ఫోన్లు పోయినాయి. మా ఊరు అంతా శాండపురం అంతా అప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఎవరు అక్సాన్ కూతురు అనుకుంటాం. అప్పుడు అందరూ హాస్పిటల్లో ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు మన శాండపురం అంతా నా కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తండ్రులకు పాస్టర్లకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత రీతిగా నాకు ప్రాణం ఇచ్చినాడు, నడిపిస్తున్నాడు, ఈ విధంగా సేవలో వాడుకుంటున్నాడు. మరి దేవుని యొక్క సాక్ష్యం నేను చెప్తున్నాను కాబట్టి మీరు విశ్వాసంతో నమ్మకంతో దేవుని వెంబడిస్తే, ప్రార్థనలు చేస్తూ అంటే సహవాసం చేస్తే, ఆయన సన్నిధిలో గడితే, ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితాన్ని సమర్పణ చేస్తే, ఆయన యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిరంతరం చదువుతూ హృదయంలో ఆయన ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మనము నిరంతరము ఉంటే దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఒక ప్రత్యక్ష సాక్షిగా నేను ఇక్కడ నిలబడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి వాక్యంలో పోయే ముందు ప్రార్థన చేస్తున్నాం. అందరి తలలు ఉంచండి. అత్యున్నత సింహాసనం మీద ఆసనైన మా గొప్ప రాజా, జీవం గల తండ్రి, జీవాధిపతి అయిన దేవ, నీ ఘనమైన నామలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రివి, సమాధానకర్త దేవుడు రాజా, మీకు వందనాలు కృప. మా యొక్క స్టాండపూర్ గ్రామాన్ని మరి ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఎన్నో ఆత్మల రక్షణ భారంతో దళవాలు మరి అక్కడి నుంచి అమెరికా దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థాపించి కొన్ని ఆత్మల రక్షణ భారంతో ఊరినంతా తండ్రి కృప మీ యొక్క బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ సాంపత్యంగా చేసుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. నడిపించిన పాస్టర్ను, పెద్దలను, సంఘాన్ని దీవించిన విధానాన్ని బట్టి మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు
నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి వందనాలు. నేను ఏమాత్రం యోగ్యత లేని దాని ప్రభా, అయోగ్యురాలు నేను నన్ను తండ్రి ప్రభా, మీ బిడ్డగా తండ్రి మీ ప్రేమ నీ యొక్క రక్తం ద్వారా నన్ను రక్షించుకొని నీ సొత్తుగా నీ సాంపత్యంగా నీ ప్రజీకరణ చేసుకొని ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మా హృదయంలో మేము మా జీవితంలో మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మాకు నేర్పించి ఈ యొక్క తండ్రి ప్రభా దినాల్లో ఉపవాస ప్రార్థనా దినాల్లో మేము ఉంటుండగా మీరు అద్భుత కార్యాలు చేయమని ఇచ్చిన సమయాన్నంతటికీ మీ చేతులకు అప్పచెప్తూ మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపిస్తూ నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా మరి ఇది ఎన్నో ఉపవాస దినం గుర్తులేదా? 30వ రోజా? ఈరోజు ఏం వారం అమ్మ? మంగళవారం. ఏంది ఎవరి దినము ఈరోజు? శ్రీరజన దినం. శ్రీరజనం అనే నాకు ఈరోజు ప్రత్యేకంగా నాకు ఇచ్చినారు సంఘంలో. శ్రీరజనంగానే ఇచ్చినారు కాబట్టి మరి ఎవరిని ధ్యానిస్తాం, ఇక్కడ ధ్యానిస్తాం. మరి యేసుప్రభుల వారు మరి ఈ లోకానికి వచ్చినారు. ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. ఆయన పుట్టుక ఒక అద్భుతమే. ఆయన పుట్టుక ఒక అద్భుతమే. ఆయన కన్యక మరియ గర్భాన జన్మించడం అనేది ఒక లేఖనాల ప్రవచనాల నెరవేర్పు. లేఖనాల ప్రవచనాల నెరవేర్పు. ఆ నెరవేర్పు ప్రకారము మొదటి రాకడలో ఆయన పుట్టుట ఒక అద్భుత కార్యం. ఆయన ఈ లోకానికి రావడం అనేది ఒక అద్భుత కార్యం. వచ్చిన తర్వాత ఆయన 33 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు. మరి 12 ఏళ్ల వయసులోనే ఆయన యెరూషలేములో నా పని నిమిత్తం కాదు, నేను ఆయన చిత్తానుసారంగా ఆయన పని నిమిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని తల్లిదండ్రులతో చెప్పాడు. తర్వాత 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులతో ఉన్నాడు, కుటుంబంతో ఉన్నాడు. 3.5 సంవత్సరము ఆయన జీవితంలో దేవుడిచ్చిన పనిని, దేవుడి చిత్తాన్ని, దేవుడు ఈ లోకానికి పంపించిన ఆ యొక్క పనిని నెరవేర్చడానికి ఆయన తన యొక్క జీవితాన్ని మొట్టమొదట ఏమిటితో ప్రారంభించినాడు? ఉపవాస ప్రార్థనతో. 40 రోజులు ఉపవాస ప్రార్థనతో ప్రారంభించినాడు. అపవాది చేత మరి శోధింపబడి ఆయన అపవాదిని ఎదుర్కొన్నాడు. అపవాదికి లొంగలేదు. మరి దేవుడిచ్చిన కార్యాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన పనిని మరి ఆయన లోకంలో నిర్వర్తించాడు. ఆ పని 3.5 సంవత్సరంలో ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఆయన ప్రయాణ జీవితంలో యెరూషలేములో, యూదయలో, సమరయలో, మరి గలిలయలో, మరి అటువంటి ప్రాంతాలంతా తిరుగుకుంటూ ఇబేరియాలో, మరి అన్ని ప్రాంతాల్లో, మరి గెరేసెన్ ప్రాంతాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఆయన తిరుగుతూ పోతా ఉంటే ఒక ఊరు వచ్చిందంట. ఆ ఊరు పేరు మగ్దల. ఏం పేరు? మగ్దల. మగ్దల అంటే ఒక టవర్. మగ్దల అంటే టవర్. టవర్ అంటే గోపురము. మగ్దల అన్న పేరు అర్థమేంటి? ఒక టవర్. మగ్దల అంటే ఒక టవర్. అంటే తెలుగులో అయితే గోపురము అంటారు. తెలుగులో అయితే గోపురము అంటారు. ఆ యొక్క ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరు చాలా సముద్ర తీర ప్రాంతంలో ఉంది. గలిలయకు తూర్పున 5 మైళ్ళ దూరంలో ఆ ఊరుంది. ఆ ఊరు చాలా చాలా సంపన్నమైన పట్టణం అంట, వ్యాపారానికి నిలయం అంట. ఆ ఊరిలో మత్స్య వ్యాపారము, తర్వాత ఊదారంగు పొడి వ్యాపారము, తర్వాత జౌళి పరిశ్రమ. ఆ ఊర్లో చాలా వ్యాపారవేత్తలు ఉన్నారంట. సంపన్న పట్టణమైన ఆ ఊర్లో ఒక స్త్రీ ఉందంట. ఆమె పేరు మరియా. మరియాను ఆ ఊరి పేరు ఏం పేరు? మగ్దల. మరియాను పూర్వకాలంలో యూదులు మరియా అనే పేరు పెట్టుకొని చాలా మంది మరియలు ఉన్నారు. ఇప్పుడు కూడా మరియా అనే పేర్లు చాలా మందికి ఉన్నాయి. ఆనాడు ఎట్లా ఉన్నాయో మరియలు ఈనాడు కూడా మరియలు, పెద్ద మరియమ్మ, చిన్న మరియమ్మ, స్టాండపురం మరియమ్మ, రాజపూడి మరియమ్మ, దాసరి మరియమ్మ, అయినా వాళ్ళకి ఇనిషియల్స్ పెట్టుకుంటాం. ఆ విధంగానే మగ్దలేనే మరియా అనే
ఆ స్త్రీ ఆ ఊళ్ళో ఉంది. ఆమె ఒక గొప్ప సంపన్నురాలు. ఆమె ఒక గొప్ప సంపన్నురాలు. ఆమెకు 7 దయ్యములు 7 దయ్యముల చేత పీడింపబడుతుంది. 7 దయ్యముల చేత పీడింపబడుతుంది. ఒక దయ్యమే చాలా కష్టం. ఒక దయ్యం ఉంటేనే చాలా కష్టం. దయ్యం విడిపించిన చూసినారా? ఎవరన్నా చూసినారా? దయ్యాన్ని విడిపించేది చూసినారా? వెంట్రుకలు పట్టుకుంటారు, చెప్పులతో కొడతారు, ఏమేమో చేస్తారు, ఏమేమో అంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన. నేను ఒక్క దయ్యం ఉంటేనే చాలా భయంకరము. 7 దయ్యాలు పట్టిన స్త్రీ. మరియాలు ఎంతమంది ఉన్నారు అనేది చెప్తాను. ఇంతకుముందు చెప్పినా నేను మీకు. సువార్తలలో 6 మంది మరియాలు ఉన్నారు. సువార్తలు మగ్దలేనే మరియ. నెక్స్ట్ మరి ఎవరు? మార్కు తగ్గైన మరియ. నెక్స్ట్ మరి ఎవరు? క్లోబావరైనా మరి. నెక్స్ట్ మరి ఎవరు? బేతనియా మరియ. నెక్స్ట్ మరి ఎవరు? యాకోబు యేసే తల్లైన మరియ. ఈ 6 మంది మరియలు 4 సువార్తలలో ఉన్నారు. ఈ 6 మంది మరియలు 4 సువార్తలలో ఉన్నారు. 7వ మరి ఎవరికి ఉంది? ఎక్కడుంది? 7వ మరి ఎవరికి ఉంది? ఎక్కడన్నా ఎవరికైనా తెలుసా? పైకిస్తా నో. ఎవరన్నా చెప్పగలరా? ప్రైజ్ వెంటనే ఇస్తా, 100 రూపీస్. రోమా పత్రిక 16వ అధ్యాయంలో 6వ వచనంలో మరి అపొస్తలుడైన పౌలు మరియకు వందనములు అని చెప్తున్నారు. చూడండి, రోమా పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం ఉందా? ఉందా? చెప్పండి. 6వ వచనం. మరియకు అందరికి వందనాలు చెప్పుకుంటా మరియకు వందనములు అని. ఇజ్ ఇట్ కరెక్ట్? కరెక్టేనా? వెరీ గుడ్. ఎవరు చెప్పలేకపోయినారు గుర్తుపట్టుకోండి. 7వ మరియ రోమా పత్రికలో 7 మంది మరియలు. సువార్తల్లో అయితే 6 మంది మరియలు. 4 సువార్తల్లో 6 మంది మరియలు. మరియలు అనే పేరు 51 సార్లు ఉంది కొత్త నిబంధన గ్రంథంలో. 51 సార్లు. ఇంటికి పోయిన తర్వాత రెఫర్ చేసుకోండి. వ్యాకరణ మన వాక్యాలు పరిశీలించాలి. 51 సార్లు మరియ అనే పేరుంది. ఈ మగ్దలేనే అనే మరియ ఆమె 14 సార్లు రాయబడింది. మగ్దలేనే మరియ 14 సార్లు రాయబడింది. ఇంటికి పోయిన తర్వాత చెక్ చేయండి. చాలా చదువుకున్న ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మన ఊళ్ళో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశీలించి చదవండి. పరిశీలించి చదవండి. ఈ యొక్క మనం థియాలజీ మనం నేర్చుకోవాలి. కాబట్టి మరియలు మరి మగ్దలేనే మరియను గురించి మనము ధ్యానిస్తాం ఈరోజు. మగ్దలేనే మరియ జీవితాన్ని, ఆమె యేసు ప్రభుతో ఏ విధంగా నడిచింది, మరి యేసు ప్రభుతో ఏ విధంగా వెన్నంటి ఆయనతో ఉంది. 7 దయ్యములు అంటే చాలా భయంకరమైన 2000 సేన అనే దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎక్కడ? ఏ ప్రాంతంలో? గిరాసేను ప్రాంతంలో. నాకు ఇచ్చేది అర్ధగంటనే సారు. చాలా స్పీడ్గా చెప్పాలి. నేను హాఫ్ అన్ అవర్లో నేను నా యొక్క మన ధ్యాన కూటాన్ని అంతా నడిపించాలి. కాబట్టి 2000 సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. ఆయనను ఎంత కొలుసులతో కట్టేసినా ఉండలేకపోయినాడు. యేసు ప్రభువును చూసి ఆయన సాష్టాంగ నమస్కారము చేసి, సర్వోన్నతమైన కుమారుడా, నాతో నీకేం పడయ్యా, నా దగ్గరకు వచ్చినావు అని దేవుని ఆ దెయ్యాలు 2000 దెయ్యాలు ఎవరిని గుర్తించాయి? ప్రభుల వారిని, సర్వ సృష్టికర్తను, సర్వోన్నతుని, సర్వభౌముని యేసు ప్రభుల వారిని గుర్తించాయి. అప్పుడు యేసు ప్రభు వారు ఆ దయ్యాలను వెళ్ళగొట్టిన పొందలేకి ఆయన బాగుపడి మరి ఆయన మామూలు వ్యక్తిగా సంచరించినాడు. ఈ 7 దయ్యములు పట్టిన మరియాక ఆ ఊర్లో అందరూ ఇక్కడ అసహించుకుంటారు. అందరూ అసహించుకుంటారు కదా. ఆమెను ఎట్లా కట్టేసింటారో, ఎట్లా పట్టింటారో నేను ఇదే ఆలోచన చేస్తాను.
ఏ విధంగా ఆమెను బాధించుంటారో, ఏ విధంగా ఆమెను మానసికంగా దెబ్బతీసింటారో, ఆ దెయ్యపట్టిన స్త్రీని విడిచిపెట్టి వాళ్ళ యొక్క బంధువులు, భర్త, పిల్లలు అందరూ వదిలిపెట్టిపోయినారేమో. ఆమె చాలా బాధపడుతూ, అంత సుసంపన్నురాలైన స్త్రీ ఆ ఊళ్ళో అందరూ సంపన్నమైన పట్టణమైన ఆ పట్టణంలో నివసిస్తూ ఆ దయ్యాలతో ఎట్లా తిరుగుతూ ఉంటే, యేసు ప్రభుల వారు ఆ దారిలో పోతూ ఆ గలిలే సమీపంలో ఆ ఊరు భక్తులైన ఊళ్ళో వెళ్ళినప్పుడు ఆ 7 దయ్యములు పట్టిన స్త్రీ మరి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినారంట. ఆ దయ్యములు ఆమెను పట్టి పీడిస్తుండే యేసు ప్రభుల వారు చేసిన అద్భుతకరమైన కార్యం. 7 దయ్యాలను మరి విడిపించినారు. 7 దయ్యాలను విడిపించగల శక్తి ఎవరికి ఉంది? యేసుప్రభుల వారికి ఉంది. దయ్యాలు యేసుప్రభుని గుర్తిస్తాయి కానీ మనం గుర్తించలేము. మనం ఆయనకు నమస్కారం చేయలేము. 7 దయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత ఆ స్త్రీ ఒక అద్భుతకరమైన కార్యం చేసింది. ఆ స్త్రీ ఒక డెసిషన్కి వచ్చింది. ఒక ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని ఒక నిర్ణయానికి వచ్చింది. తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని, తనను మరి ఇక్కడ చూడండి, మరి లూకా సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ సంచారం చేస్తుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా అండర్లైన్ చేస్తుంది. మగ్దలేనే అనబడిన మరియా, అదే ఊరి పేరు మగ్దలేనే, ఆమె పేరు మరియా. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన పూజా భార్యకు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉంది. వీరు అనేకులను తమకు కలిగిన ఆశతో వారికి ఉపచారం చేస్తూ వచ్చింది. వీరు ఆయనతో కూడా ఉంది. వీళ్ళందరూ ఎవరితో కూడా ఉన్నారు? యేసుతో కూడా ఉన్నారు. ఫస్ట్ 7 దయ్యములు పట్టిన స్త్రీ, 7 దయ్యముల చేత విడిపింపబడిన స్త్రీ. ఫస్ట్ రాసుకోండి ఒక పాయింట్. 7 దయ్యముల చేత విడిపింపబడిన స్త్రీ. 7 దయ్యములు ఉన్నాయి ఆమె దగ్గర, విడిపించబడింది. 7 దయ్యములు విడిపించబడిన తర్వాత ఆమె ఒక నిర్ణయాన్ని చేసుకుంది. మనలో 7 దయ్యాలు లేకపోయినా మనలో ఒక దయ్యముల వంటి అలవాట్లు ఉంటాయి, దయ్యముల వంటి ఆలోచనలు ఉంటాయి, దయ్యముల వంటి క్రియలు ఉంటాయి. 7 దయ్యాలే పట్టక్కర్లే మనకు. 7 దయ్యాలే పట్టక్కర్లే. మన జీవితం దేవునికి విరోధంగా, ఆయాసకరంగా, ఎన్నో విధాలుగా దేవునికి విరోధమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. మరి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవండి. 13 దయ్యాలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము చెప్పండి. కొన్ని దురాలోచనలను, ఒకటి దురాలోచనలు
ప్రతిదినం మనల్ని మనం ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుంటే ఏమొస్తాయి? మనకు సిలువనెత్తుకుంటే ఏమొస్తాయి? లాభం వస్తుందా? ఉద్యోగం వస్తుందా? ఇల్లు కడతామా? కార్లు కొనుక్కుంటామా? సిలువనెత్తుకుంటే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఏమొస్తాయండి? ఏమొస్తాయమ్మా? ప్రార్థన చేసుకుంటుంటే శ్రమలు వస్తాయా? ఏమొస్తాయమ్మా? శ్రమలు వస్తేనే తర్వాత మనకు సంతోషము వస్తుంది, మనకు ఆనందం వస్తుంది, మనకు ఐశ్వర్యం వస్తుంది. మనలో ఉన్న దురవాట్లన్నీ మరి ఆయన నామంలో విడిచిపెడతాం. ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన సాంపత్యంగా ఆయనతో జీవిస్తున్న మనము ఏ విధంగా జీవించాలో మనకు నేర్పిస్తాడు. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మనము నడవాలి. ఆమె 7 దయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత ఆమె యొక్క నిర్ణయానికి వచ్చింది. ఏమని నిర్ణయానికి వచ్చింది? ఆయనను వెంబడించాలి. అలా ఉన్న వాళ్ళందరూ ఆయనను వెంబడించారు. అందరూ అపవిత్రాత్మలు పుట్టిన స్త్రీలు మరి ఆయన చేత మరి అద్భుతాలు చేసిన స్త్రీలందరూ ఆయనతో కూడా ఉండేవి, ఆయనతో నడిచింది. 2వ పాయింట్, యేసుతో నడవడం. ఒక నిర్ణయానికి వచ్చింది మగ్దలేనే మరియ. యేసుతో నడిచింది. మనం ఎవరితో నడుస్తున్నాం? అమ్మతో నడుస్తున్నామా? నాన్నతో నడుస్తున్నామా? అక్కలతో నడుస్తున్నామా? భర్తలతో నడుస్తున్నామా? భార్యలతో నడుస్తున్నామా? లోకంతో నడుస్తున్నామా? ఎవరితో నడుస్తున్నాం? అక్కడ మగ్దలేనే మరియ తన యొక్క దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత ఐ హావ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని యేసుతో నడిచింది. శకములో దీనా ఎవరితో నడిచింది? ఆ శకమైన ఊరికి దీనా పోయి ఎక్కడ పోయిందారా? ఊరంతా చూడడానికి, ఆ ఊర్లో స్త్రీలు ఏ విధంగా చూడడానికి ఆమె వెళ్ళిందంట. దీనా కథ తెలుసా మీకు? బైబిల్లో దీనమ్మ ఎక్కడ పోయింది? ఊర్లో చూడడానికి పోయిందంట. అక్కడ శకెము రాజు చేత పరాభవం పొందింది. ఊర్లో చూడడానికి పోతున్నారా? ఇంటింటికి తిరుగుతున్నారా? లోతు భార్య ఇంకా వెనక్కి చూడకుండా పోటీ అంటే ఆమె ఏమనుకుంది? మళ్ళా నా సొదమ కుమార పట్టణము, నేను సంపాదించిన సంపాదన నాదంతా ఏమైందని ఏం చేసింది? వెనక్కు తిరిగి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభమైంది. ఒకసారి రక్షింపబడిన తర్వాత, ఒకసారి దేవుని చేత అద్భుత కార్యం చేసుకున్న తర్వాత, ఒకసారి ఆయనతో మనం ఒక నిబంధన చేసుకున్న తర్వాత, ఒకటి తీర్మానం చేసుకున్న తర్వాత నో టర్నింగ్ బ్యాక్. వెనక్కు తిరిగి చూడకుండా పయనించిన స్త్రీ ఎవ్వరు లేరు. ఒకటే ఒక స్త్రీ, మగ్దలేనే మరియా. ఇప్పుడు నయోమికి ఎంతమంది కోడళ్ళు? 2 కోడళ్ళు. ఎవరెవరు? ఓర్పా అడుగుతుంది. ఎవరు ఆ 2 ప్రయాణమైనారో అతను వెంబడించి అడుగుతున్నారు. మధ్య కొంచెం దూరం వచ్చిన తర్వాత, అమ్మ నేను మీ ఇష్టము, మీ గృహాలకు పోయి మీరు వెళ్ళండి, నేను ముసలిదాన్ని అయిపోయినాను, నేను మీ కొరకు నేను ఎవరిని ఏమి కనలేను కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళిపోయారు ఇంటికి? ఓర్పా ఇంటికి వెళ్ళిపోయారు. రూత్ ఏమైంది? అత్తను వెంబడించి అత్తనంటే నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. చెప్పండి, నీ దేవుడే నా దేవుడు. వెరీ గుడ్. బస్ స్టాండ్ అప్పుడు చాలా బాగా చెప్తారు కట్టక వాక్యాలు. మరణం తప్ప మరేది నిన్ను నన్ను వేరు చేయదు అని అత్త వెంటనే. వెరీ గుడ్. అత్త వెంటనే వెళ్ళిన తర్వాత అత్తతో నివసించింది, అత్తతో ఉండింది. దేవుని చిత్తాన్ని ప్రకారం మన బోయజ్ను వివాహం చేస్తుంది. యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు లిఖించబడింది. మన పేర్లు ఎక్కడుండాలి? మనం ఎవరంటే నచ్చాలి?
ఏసుతో నడచాలి. ఏసుతో నడచాలంటే సులభమా కష్టమా? ఏసుతో నడచాలంటే సులభమా కష్టమా? వెరీ గుడ్. ఎవరో పురుషులు చెప్తున్నారు కష్టం అని. చాలా కష్టం, చాలా కష్టం. ఇక్కడ నిలబడి చెప్పేదాన్ని నాకు కూడా కష్టమే, అందరికీ కష్టం. నేనేమి అతీతురాలని కాదు. కాబట్టి చాలా కష్టతరమైన పనిని మనల్ని మనం ఉపేక్షించుకోవాలా. ఆయన సిలువను ఎత్తుకొని దినదినము ప్రతి దినము మనము యేసుతో నడవాలి. ప్రతి దినము మనము యేసుతో ఉండాలి. ప్రతి దినం మనము యేసు సహవాసంలో ఉండాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఆయనతో ఉండాలి. కాబట్టి ఆమె యేసుతో ఎవరు ఏ స్త్రీలు అందరూ బాగుపడ్డారు. 18 సంవత్సరాలు నడుమొంగిన స్త్రీ బాగుపడింది, కుష్ఠరోగులు బాగుపడినారు. ఇంకెవరు? అందరూ ఎంతో మరణించిన వారు, లేచిన వారు అందరూ ఉన్నారు. కానీ యేసుతో మరణం వరకు, సిలువ వరకు, సమాధి వరకు, పునరుత్థానం వరకు, ఆరోహణమయ్యే వరకు నడిచిన స్త్రీ ఎవరు? స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదు. అవునా? కరెక్ట్ కదా? స్త్రీ ప్రేమిస్తే కొండల్లో పిండి చేస్తారు. అది ఎవరికి తెలియదు. పురుషులకు ఒక ప్రేమ అనే 2 అక్షరాలు స్త్రీ పైన చూపిస్తే ఏం చేయగలదు? స్త్రీ కొండల్ని పిండి. ఆమె ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా నిర్ణయానికి లోబడి ఉంటుంది. తెలుసుకోండి, పురుషులు ఒక ప్రేమ అనే 2 అక్షరాలు చూపిస్తే చాలా. కాబట్టి ఈమె వెంటనే యేసు ప్రభువును ప్రేమించింది. ఆయన వెంబడి వెళ్ళాలని డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని అనుకుంది. ఆయనతో వెంబడించింది. అక్కడున్న స్త్రీలు కూడా ఆయనతో. తర్వాత శిలోమానంలో ఎవరు? తర్వాత ఆమె ఏం చేసింది? నెక్స్ట్ చూడండి. తమకు ఇతరులు అనేక తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసింది. 3వ పాయింట్. ఆస్తిని అమ్మడం అంటే చాలా చాలా కష్టతరమైన పని. ఆమె ఎంత కష్టపడిందో. చాలా ధనవంతురాలని చాలా పుస్తకాల్లో చదివిన నేను మన గురించి. చాలా ధనవంతురాలని ఆస్తిని అమ్మి యేసుని వెంబడించడం. ఒక ధనవంతుడు నీ ఆస్తిని నన్ను వెంబడించుంటే ఆ ధనవంతుడు ఏం చేస్తాడు? ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు అందరికి అద్భుతాలు కార్యాలు చేశాను. కానీ ఎవరు ఆస్తిని అమ్మి యేసు వెంట రాలే. మగ్దలేనే మరియు మాత్రమే సమర్పణ కలిగిన స్త్రీ. రాసుకోండి. సమర్పణతో ఆస్తిని అమ్మి యేసును వెంబడించిన స్త్రీ. 3వ పాయింట్. సమర్పణతో ఆస్తిని అమ్మి యేసును వెంబడించిన స్త్రీ. కాబట్టి మన జీవితాలు మనం ఏం చేస్తున్నాం? మనము ఎంతవరకు దేవునికి సమర్పణ చేస్తున్నాం? మనందరము, నేను కూడా కలుపుకుంటా, ఆస్తితో మనం పోవాలంటే చేస్తామా? కానీ ఆమె ఒక డిసైడ్ చేసుకుంది. నా ఆస్తి ఎందుకు పనికిరాదు? ఈ లోకంలో ధనం శాశ్వతమా? ఈ లోకంలో నా జీవితం శాశ్వతమా? నా జీవితంలో నీకే అంకితం ప్రభు అంటే ఏమైనా చేయగలదు. ఆస్తిని అంతా అమ్మింది. దూరం చేయగలదు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్త్రీ, ఒక ప్రత్యేకం. తన ఆస్తితో సమర్పణ జీవించిన స్త్రీ. ఆస్తిని అంతా అమ్మింది. యేసు ప్రభువును వెంబడించాలంటే బహుజన సమూహములు ఆయన అంటున్నాయి. ఆయన అంటే ఎంతో మంది వస్తాయి. ఎండలో, వాడలో, నివాసం లేక, రాత్రి పగల్లో, నడకలో ఆ యొక్క ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ. ఆమెకు ఎంతో మంది పని మనుషులు ఉంటారు, ఎంతో మంది పనివారు ఉంటారు, ఎన్నో విధాలుగా ఆమెకు సౌకర్యాలు ఉంటాయి ఇంట్లో. ఆయన దేవుడని నమ్మింది. ఆయన చేసిన అద్భుత కార్యాన్ని విశ్వసించింది. ఆమె విశ్వాసము గణనీయమైన విశ్వాసం, చెప్పుకోదగ్గ విశ్వాసం, నమ్మకమైన విశ్వాసము. 2000 సంవత్సరాల క్రితం ఆమె చేసిన కార్యము
బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పటికీ ప్రపంచమంతటా ధ్యానిస్తున్న స్త్రీ బేతనీయ మరియను కూడా ధ్యానిస్తున్నాము. ఈమె ఆస్తిని అమ్మి తన జీవితాన్ని సర్వస్వాన్ని ఆయనకు సమర్పణ చేసిన స్త్రీ కాబట్టి ఆయన ఆస్తిని అమ్మి సమర్పణ చేసి పరలోక రాజ్యంలో వారసురాలుగా చెందింది. ఈ లోకంలో ధనం ఈ లోకంలో కూర్చుకోలే, ఈ లోకంలో ధనాన్ని ప్రేమించాలే. ధనం ఉండొచ్చు కానీ ధనాన్ని ప్రేమించకూడదు. ధనం వద్దని నేను చెప్పను, ధనం ఉండొచ్చు. ధనాన్ని ప్రేమించే వారంగా ఉండకూడదు. ధనాన్ని ప్రేమించే వారంగా ఉండకూడదు. కాబట్టి ఈమె ధనం, ఈమె ఐశ్వర్యం, ఈమె ఆస్తి అంతా, ఈమె సుఖభోగాలు అన్ని దేవునికి ఆయన దగ్గర పెంటతో సమానంగా ఎంచుకొని తన జీవితాన్ని, తన డబ్బులంతా ఆయనకు సమర్పణ చేసి ఆయన సమర్పణ కలిగిన స్త్రీగా ఆయనతో వెళ్ళింది. నెక్స్ట్ 4 పరిచారము చేసిన స్త్రీ. పరిచారము ఎంతమంది ఉంటే అంతమంది కాడ వండి పెట్టాలన్నా, వండి పెట్టాల్సిందే కదా. యేసు ప్రభువెంట ఎంతో మంది అనేక జన సమూహములు ఆయన వెంట నడుస్తున్నారు. అనేకులు ఆయన శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు, అనేక మంది ఆయనతో ఉన్నారు. పరిచర్య చేయడం అంటే గొప్ప సంగతి. పరిచర్య చేయడం అంటే స్త్రీలకే అది తగ్గుతుంది, స్త్రీలకే ఓపిక ఉండాలి. ఏ పరిచర్యగా చేస్తారు స్త్రీలు. అటువంటి పరిచర్య చేయగలిగిన స్త్రీగా ఈమె ఏర్పాటు చేసుకోవాలి. ఆమె పరిచర్యలో ఆమె తన యొక్క సమయము, తన డబ్బు, తన యొక్క సమస్తం టైము సమస్తాన్ని ఇచ్చి పరిచర్య చేయగలిగిన స్త్రీగా మరి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. మనం ఏం పరిచర్య చేస్తున్నాం? ఎవరికి పరిచర్య చేస్తున్నాం? మన సంఘంలో పరిచర్య చేస్తున్నామా? మనం ఉన్న ఉద్యోగం చోట పరిచర్య చేస్తున్నామా? మన ఇంట్లో పరిచర్య చేస్తున్నామా? మన సేవకులకు పరిచర్య చేస్తున్నామా? వాటి గురించి ప్రార్థన చేస్తున్నామా? మన దేశాల గురించి, మన సంఘ సేవకుల గురించి, మన మిషన్స్ గురించి ప్రార్థన చేస్తున్నామా? ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? ఎవరికి పరిచర్య చేస్తున్నాం? అలా చేయకుండా కొంచెం 1 నిమిషం 10 నిమిషాలు అయిపోతాను నేను. వినండి, పరిచర్యలో మనం భాగస్థులుగా ఉండాలంటే మిషన్స్ ప్రేమించండి. అయ్యం వారిని, విషవాడి వారిని, బ్లెస్సింగ్ యూత్ వారిని, న్యూ వారిని, ఇంటింటి స్వార్థను, ఏ సంస్థలను, గిడియన్స్ వారిని, బైబుల్ సొసైటీ వారిని, అడవుల్లో, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, మరి తాండాలలో పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మనకున్న కొంచెం ధనంతో కొంచెంలో కొంచెం సపోర్ట్ చేస్తాం. ఒక నిర్ణయానికి రండి, నేను పరిచయం చేసే స్త్రీగా ఉండాలి, నేను పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి. నా కుటుంబం, నేను పరిచయం చేసే, నేను నా కుటుంబాన్ని యెహోవానే సేవించడం ఎవరన్నారు? యెహోషువ అన్నారు. మనం మన కుటుంబాలు, మన పిల్లలు, మన తరతరాలు బాగుపడాలంటే మనము పరిచయం చేసే వారంగా జీవించాలి. 2 కాసులు వేసినా ఆ బీద వివరాలు కానుక ఎవరు చూశారు? మనం తెలిసి తెలియక చేసే పరిచర్యలన్నీ దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంటాయి. కాబట్టి మధ్యలోనే మనం ఏం చేసింది? పరిచర్య చేసింది. తర్వాత 5వ పాయింట్, దేవునికి వెనుక ఎప్పుడు నోట్ టర్నింగ్ బ్యాక్, వెనుకకు తీయకుండా ప్రభువును వెంబడించిన స్త్రీ. ఎప్పుడైనా మనము కొద్దిసేపు చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం, తర్వాత ఏమవుతాం? మర్చిపోతాం. సాంసను నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడి చేత నాజీరు చేయబడిన వ్యక్తి. దేవుడే ఆయన యొక్క భర్తనిచ్చాడు, కానీ ఆయన తన యొక్క దేవుడు తనను ఎడబాసలో సంగతిగా మర్చిపోయినాడు. తెలియలా ఒడిలో వండుకొని మనం కూడా దేవుడిని చాలాసార్లు మర్చిపోతాం. ఏడవ ఒకసారి జారిపోతాం, ఏడవ ఒకసారి తగ్గిపోతాం, ఏడవ ఒకసారి దేవునికి విరోధంగా మాట్లాడతాం, ఏడవ చోట దేవుడిని అవమానపరిచే బిడ్డలుగా జీవిస్తాం. కాబట్టి వెనుక తీయక పరిచర్య ఎట్టి పరిస్థితుల్లో మనకు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మనలో ఎన్నో విధాలుగా మనల్ని మాట్లాడతారు.
మనల్ని వినగా మనల్ని ఎన్నో విధాలుగా అనుకుంటారు. అయినను నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా, దేవునితో నడుస్తున్నా, నా సమర్పణ జీవితంతో దేవునితో ఉన్నాను కాబట్టి దేవుణ్ణి ఎదుర్కోగలిగే శక్తి. చేప ఎదురుగా ప్రయాణం చేస్తారంట, నీటికి ఎదురుగా ఎదుర్కొంటూ పోతుందంట. మన జీవితాలు కూడా ఎదురుదా, కష్టాల్లో, సుఖాల్లో, నష్టాల్లో ఎదురుదే జీవితాలు. క్రైస్తవ జీవితాలు కష్టాల కడిలో ఉండే జీవితాలు. క్రైస్తవులుగా మనము చాలా చాలా నిందలు, అవమానాలు, ఎన్నో విధాలుగా దేవుడు మనలో మరి వస్తాయి. కానీ దేవుడే కాబట్టి మరి అటువంటి బిడ్డలుగా మనం దేవుణ్ణి వెంబడించాం. నెక్స్ట్ 6వది, మరి యేసు ప్రభువుని అందరూ తిరనాడుతారు, శిష్యులు కూడా తిరనాడుతారు. శిష్యులు కూడా విడిచిపోతారు కదా. పేతురు ఏమంటాడు, ఎప్పటికీ విడవనంటే ఏం లేదు, నువ్వు నన్ను ఎరగనని సుమారు చెప్తావని. అందరు శిలువ దగ్గర ఎవరు అందరూ తన యొక్క సొంత సోదరులు ఆయన నమ్మరు. బయలుదేములు పట్టాడు యేసు ప్రభుకు అంటాడు, దయ్యాలు పట్టాడు యేసు ప్రభుకు అంటాడు. యేసు ప్రభు దయ్యాల మనిషి అంటాడు. కానీ ఆయన పుట్టుట ఆయన పుట్టుకనే పరిశుద్ధమైన జీవితం. ఆయన పరిశుద్ధాత్మ వల్ల ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అద్భుతంగా చేసే దేవుడు. ప్రపంచంలో తెరిచిన సమాధి ఒకటే ఒకటి యేసు ప్రభు సమాధి. ఇంకా ఈ విశాఖ ప్రభువులుగా దర్శనం పోయించిన వారు ఉంటారు. నేను 2010లోనే తెరిచిన సమాధిని చూసి చాలా ఏడ్చిన, చాలా దుఃఖించిన. ఆ సమాధి అంతా కడిగి చూసిన. నా ప్రభుల వారికి సమాధిలో నుంచి లేచినారు. ప్రపంచంలో వరల్డ్లో ఒకటే ఒక సమాధి. అదే మనకు క్రైస్తవ జీవితానికి నాంది. ప్రభువు మరణించి తిరిగి లేకపోతే మన క్రైస్తవ జీవితమే. మనకు మరణం అనేది ఒక గొప్ప సంగతి. మన మరణం తర్వాత కూడా మనకు మంచి జీవితం ఉందనే నిరీక్షణ మనలో ఉంది. ఏ క్యాస్ట్లో లేదు, ఏ కులంలో లేదు, ఏ మతంలో లేదు, ఎవరికి లేదు. మనము మరణించిన తర్వాత దేవుణ్ణి రక్షింపబడిన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తే దేవుడితో మన బంధువులను అక్కడ చూస్తామనే నిరీక్షణ మనకుంది. కాబట్టి అటువంటి జీవితం యేసు ప్రభుని అందరూ తిరస్కరించిన యేసు ప్రభుని ఎవరు లాస్ట్ వరకు ఉండింది? సిలువ దగ్గర ఉంది. చూడండి మత్తయి సువార్త, చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. 5 నిమిషాలు చూస్తాను నేను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం చూడండి. ఇవన్నీ జరిగినాయి మధ్యాహ్నం మొదలు శుక్రవారం ఉదయం కాలం నుంచి. మరి మత్తలేన మరి యేసు ప్రభు వార్త ఉంది. ఆయన పెట్టే కష్టాలు ఉన్నాయి, ఆయన యొక్క తీర్పుల్లో ఉంది, ఆయన కొట్టే దెబ్బల్లో ఉంది, ఆయన శిక్షించే శిక్షలో ఉంది. ఉమ్మి వేశారు, గడ్డ పట్టుకొని కొట్టారు, 40 తక్కువ 40 కొడ దెబ్బలు కొట్టారు, ఎన్నో ఆయన హింసించినారు. మరి అక్కడ నిలిచింది మరి యేసు ప్రభు 50వ వచనం. యేసుకు ఉపచారం చేసి గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూసింది. వారిలో మగ్దలేనే మరియా, అండర్లైన్ చేసుకోండి, వారిలో మగ్దలేనే మరియా. శిష్యులు ఉన్నారా? ఆయనతో అద్భుతాలు చేస్తున్నాం, చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారా? 2000 శరీరంలో ఏమంటే ఆయన వ్యక్తి ఉన్నాడు. ఆయన 18 సంవత్సరాలు వంగిన స్త్రీ ఉంది అక్కడ. ఎవరున్నారు అక్కడ? చెప్పండి గట్టిగా. మగ్దలేనే మరియా. నో టర్నింగ్ బ్యాక్. షీ ఈస్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. కాబట్టి అందరూ తృణీకరించిన యేసు వెంబడే ఉందంటే ఆమెకి ఎన్ని నిందలు వచ్చింటాయి. ఎంతమంది తిట్టింటారు మగ్దలేనే ఊరోళ్ళు తిట్టింటారా? మీరు ఎంతమందిని అపోహాలు చేసింటారు ఆమె మీద, ఎన్నో అబద్ధాలు వేసింటారు ఆమె మీద, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంటుంది ఆమె. అయినను ఆమె అక్కడ ఉంది. తల్లి అయిన మరియు జబదేవి వాళ్ళ తల్లి ఉండేది. తర్వాత
శిలువ యొద్ద నిలిచిన స్త్రీ, శిలువ దగ్గర నిలిచిన స్త్రీ. ఏడవది, శిలువ దగ్గర మగ్దలేనే మరియా ఉదయకాలంలో మొదలుకొని ఏమేమైనా భయంకరమైన శిక్షలు వేసినారు. అన్నీ చూసింది. ఇక్కడ మత్తయి సువార్తలో తెలిసిన సంఘటనలు ఏమేమి జరిగినాయి? భూమి వణికింది, పెద్దలు అయినాయి, అన్ని 7 కార్యాలు ఉన్నాయి. అప్పుడు దేవాలయం తెర పై నుండి కింది వరకు 2గా చిన్నలు, భూమి వణికను, పంటల పెద్దలైన సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అడ్డుపడి శతాధిపతియు యేసు పాల్గొన్న వారిని భూకంపం కారణం మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడు అని ఆయన దేవుని కుమారుని చెప్పుకోండి. అక్కడ యేసుకు పెట్టిన శిక్షలన్నీ చూసింది, అక్కడ చేసిన అద్భుత కార్యాలన్నీ యేసుతో నిలబడి చూసింది. కాబట్టి ఈమె ఒక గొప్ప సింగ కాదా? ఒక గొప్ప సింగ కాదా? నెక్స్ట్ 8వ పాయింట్, సమాధి దగ్గర సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది. అది యోహాను సువార్త 20 అండి. యోహాను సువార్త 4 సువార్తల్లో మన గురించి రాయబడింది. యోహాను సువార్త 20:11 వచ్చిన అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ 1 నుంచి 10 వరకు అందరూ వెళ్ళిపోతారు. అందరు శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయేది. 10వ వచనము. 11వ వచనంలో అయితే మరియు సమాధి బయట ఏడ్చుచు నేను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, సమాధి దగ్గర ఏడుస్తుందంట. దాన్ని పెద్దలు అక్కడనే లేచి సుగంధ ద్రవ్యములు కొనుక్కొని పోయినారు స్త్రీలందరూ కలిసి. అప్పుడు నికోదేము ఎన్నిసేళ్ళ సుగంధ ద్రవ్యములతో యేసు యొక్క దేహాన్ని శుద్ధి చేశాడమ్మా. సమాధిలో ఎన్నిసేళ్ళు? 150 సేర్లు. చేతనీయ మరియ అతని పీటకు ఎన్నిసేళ్ళ ఉపయోగించింది? ఇవన్నీ క్వశ్చన్స్ మీరు రాసుకోండి. కేవలం నేను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతాను. 150 సేర్ల ఎత్తుగల నికోదేమో అంత ఇంకా సుగంధ ద్రవ్యాలు ఉన్నారట. ఎన్ని వేల సుగంధ ద్రవ్యాలంటే చాలా కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు. ముందుగానే కొని సిద్ధపరచుకొని ఎక్కువనే లేచి సమాధి దగ్గరికి పోయి యేసు ప్రభువును చూడాలనే ఆశ. యేసును మిక్కిలిగా ప్రేమించిన స్త్రీ, యేసును మిక్కిలిగా ప్రేమించిన స్త్రీ. ఇంత గొప్ప స్త్రీని ఎక్కడైనా ఉన్నారా? సమాధి వరకు వెళ్ళలేచింది. మన పునరుద్ధారంలో కూడా మొట్టమొదటి ఎక్కడ మాటలు ఉన్నాయి. యేసు ఎందుకు ఏడ్చినావు అమ్మా? ఎందుకు ఏడ్చున్నావు? యేసు అమ్మా 15వ వచనం వెళ్ళి యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడుగుగా, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినదిలా, ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పు, నేనుగా ఆయనను ఎత్తుకొని పోలేము. ఎంత ధైర్యం! చెయ్యి ఎత్తలేము. ఆ స్త్రీకి అంత విశ్వాసం, తొనకని విశ్వాసము కలిగిన స్త్రీ, తొనకని విశ్వాసము కలిగిన స్త్రీ అని యేసు ఆమెను చూసి అందరు మరియా అనిపించను. యేసు ఆమెను చూసి ఏమనిపిస్తున్నాడు? మరియా. నిన్ను నన్ను చూసి పేరు పెట్టే సమయం ఎప్పుడు వస్తుంది మనకు? అమ్మా సంచివమ్మా, అమ్మా మరియమ్మ, అమ్మా ఇంకా ఏమి లలితమ్మ, ఇంకా ఏమి అట్లా పేరు పెట్టి చూస్తే ఎంత సంతోషం మనకు. అటువంటి సంతోష సమయాలు గడపాలనుందా? దేవునితో సహవాసం చేసే గడపాలనుందా? దేవుడిని వెంబడించాలనుందా? మన జీవిత తుదముట్టు వరకు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన పునరుత్థానాన్ని 12 మంది శిష్యులు కాక ఈమె స్త్రీ మొట్టమొదట ఆయన సమాధిలో నుండి లేచినాడు, నేను చూసినాను అని శిష్యులకు చెప్పమని యేసుప్రభువు వారే ఆమె చెప్తారు. మొట్టమొదటి అపోస్తురాలు అని, మొట్టమొదటి స్త్రీలు ప్రకటించిన స్త్రీ. యేసే నిజమైన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు అని మొట్టమొదటిగా అపోస్తురాలు ఒక స్త్రీ. స్త్రీలు భోజనం చేస్తే ఒప్పుకుంటారా? స్త్రీలను పైకి వస్తే ఒప్పుకుంటారా? కొన్ని సంఘాలలో స్త్రీలు మాట్లాడకూడదు. కానీ బైబిల్ గ్రంథంలో మగ్దలేనే మరియ
యేసు ప్రభువును ఆయన మరణించి తిరిగి లేచినాడు. ప్రభుని యేసు మరియా అని పిలిచాను. ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో ప్రభుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. ఇక్కడ 18వ వచనం చూడండి. భక్తులైన మరియా వచ్చి నేను ప్రభువును చూచితిని, నేను ప్రభువుని చూచితిని. నేను ప్రభువుని చూడాలి అంటే, నేను ప్రభువుని చూడాలంటే, ఆయన సన్నిధిలో ఉండాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే, ఆయనతో మాట్లాడాలంటే, ఆయనతో నడవాలని ఉంటే, ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచే బిడ్డలుగా మనం ఉండాలి అంటే, ఆయనతో సహవాసం చేయాలంటే, ఆయన సన్నిధిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఆమె ఆ యొక్క మగ్దలేనే ఆమె ఊరే పాపకు కూపంలో నిండిన ఆ ఊరిని వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళింది. ఆమె అంత సమర్పణ చేసుకుంది. షీ ఈస్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. మరి ఈరోజు ఒక నిర్ణయానికి వస్తామా? సమాధి దగ్గర కూడా ఆయన మరణించి లేచిన తర్వాత సుగంధ ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళింది. ఆయన ఎవరు పొందిస్తారో అలా ఆయన అంటే అప్పుడే దేవతలు వచ్చి పొందించిన. నాకు టైం లేదు, నాకు టైం పరిగెత్తుకొని పోతున్నా, నేను ఇప్పటికే టైం ఎక్కువ తీసుకున్నాను. మరి ఆయనతో ఇప్పటికే ఆమె గురించి ధ్యానిస్తున్నాము. ఆమె యొక్క నిర్ణయం మనం తీసుకుంటే, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, దేవుణ్ణి మిక్కిలి ప్రేమించింది. ఆయనను చూడకుంటే ఉండలేకపోయింది, ఆయన మనం తట్టుకోలేకపోయింది. ఆయన సమాజంగా ఏడుస్తున్న శ్రీ ఆమె ఒక్కతే. నేను దేవుడి గురించి ఏడుస్తున్నామా? ఎప్పుడైనా ధర్మశాస్త్ర గ్రంథాన్ని గౌరవించుకొని గుర్తుపెట్టుకున్నామా? నువ్వే నా దేవుడు తండ్రి, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా కోట, నా కొండ, నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకంలో? ఒకసారి దేవుడిని ప్రేమించాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము నిత్యము పాటించాలి, నిత్యము చదవాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఒక తీర్మానానికి ఈరోజు వస్తాం. మధ్యలోనే మరే చేసుకున్న నీ తీర్మానము చాలా గొప్పది. ఆమె ఒక గొప్ప తీర్మానం చేసుకుంది. ఎంత గొప్ప తీర్మానం అంటే, ఆమె చేసుకున్న తీర్మానంలో బైబిల్ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితము ఆ మగ్దలనే ఊరి నుంచి బయటపడింది. ఆమె జీవితము ధర్మశాస్త్ర గ్రంథాల్లో 4 సువార్తల్లో లిఖించబడింది. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఇంకా ఎవరైనా రక్షింపబడుకుంటే, ఇంకా దేవునికి ఆయాసకరమైన మనలో 13 భయంకరమైన దయ్యాలు ఉంటే వాటిని విడిచిపెట్టుకోండి. ఇంకా ఏమైనా దేవునికి ఆయాసకరమైన మార్గం మనలో ఉంటే తీసివేసుకుందాం. ఇంకా మనలో దేవునికి దూరమైన జీవితం మన మాటల్లో, మన క్రియల్లో, మన తలంపుల్లో, మన అలవాట్లలో మనలో ఉంటే దేవుడిని సమర్పిస్తాం. దేవుడు క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, మనల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు. ఆయన సార్వత్రికంగా మార్చుకోవడానికైనా ఆయన ప్రియకుమారుని లోకానికి వచ్చాడు. దేవుడితో సహవాసం చేస్తామా? ఇంకా ఎవరైనా దేవుడికి దూరంగా ఉంటే ఈరోజే ఒక నిర్ణయానికి రండి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంకా 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 ఎవరైనా దేవుడికి దూరంగా ఉంటే ఆయనతో నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరువు కడముట్టించుకుని అని లాస్ట్ వరకు మా జీవితాన్ని చెప్పుకోగలిగే కృపను మనకు దేవుడు అనుగ్రహించిన గాక. దేవుడు అనుగ్రహించిన గాక. ఒక చిన్న కోరస్ మీకు నేర్పిస్తాను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. 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 No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the cross before me, the world behind me. Somebody, the cross before me, the world behind me. No turning back, no turning
decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. Thank you, Jesus. ఒక మాట ప్రార్థన చేస్తాను. గల ప్రేమ గల నా తల్లి, శ్రేష్టమనే ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ ఘనమైన నామమునకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలను నింపిన దేవా మీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింప చేసి మిమ్మల్ని వెంబడించేసినగా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరంభిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన